నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలను ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. రక్తదానం మరో ప్రాణికి జీవం పోసే సంజీవిని లాంటిదని ఆగనంపూడి ఏరియా ఆసుపత్రి డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ వి ప్రమీల అన్నారు. జీవీఎంసీ 79వ వార్డు ససివడ జాబుల్ హిల్స్ వద్ద A1 మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ప్రభుత్వ విక్టోరియా ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించారు. అకాడమీ హెడ్ కోచ్ కొమ్ముజి అశోక్ అధ్యక్షతన జరిగిన ఈ శిబిరాన్ని డాక్టర్ ప్రమీల జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం 30 మంది రక్తదానం చేసిన యువకులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏడీసీ చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ, టీడీపీ డాక్టర్ సెల్ అధ్యక్షులు సిహెచ్ తాతాజీ, లయన్స్ క్లబ్ అధ్యక్షులు జి గోవిందరాజు, ఏడీసీ చైర్మన్ భీష్మ తదితరులు పాల్గొన్నారు. బ్లడ్ బ్యాంక్ డొనేషన్ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నందుకు ఐఎంఈ అకాడమీ వారికి ఈ క్యాంప్ కండక్షన్ సహకరించినటువంటి మన గోవిందరావు గారి సార్కి అండ్ బలిరెడ్డి సత్యనారాయణ గారికి అందరికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టండి, వాటితో తప్పకుండా మా సహాయ సహకారాలు అందిస్తున్నాం. పొల్యూషన్, వాహనాల రద్దీ, ఫ్యాక్టరీస్ వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోజున విశాఖపట్నంలోని రక్తం క్రైసిస్ చాలా ఉంది. ఈ రక్తం ఇవ్వడం వల్ల మరొక ప్రాణికి ప్రాణం పోసినట్టే విధానంగా ఇక్కడ జరుగుతున్నందుకు ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నందుకు డాక్టర్ హేమలత మేడంకి, అశోక్కి అభినందనలు తెలియజేస్తున్నారు. ఏఎంఏ అకాడమీ వాళ్ళు విక్టోరియా హాస్పిటల్ వారి బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో ఇంత మంచి బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా ఆనందకరం అండి. ఈరోజు బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరికి అంటే అవసరం. ఎవరైతే డొనేట్ చేస్తారో వాళ్ళు ఒక 3 ప్రాణాలు నిలబెట్టినట్టు అవుతుందండి. ప్రతి ఒక్కరు డొనేట్ చేసి ఒక ప్రాణ ఏఎంఐ అకాడమీ ద్వారా ఈ రోజు బ్లడ్ క్యాంపెయిన్ ఒకటి స్టార్ట్ చేశారు కదా. ఇది శనివాడ గ్రామంలో ఇక్కడే స్టార్ట్ చేయడానికి దానికి మీకు ఏమైనా ఇన్స్పైరబుల్ థింగ్స్ ఏమైనా ఉంటే ఒకసారి మా ఛానల్ కి ఒకసారి చెప్తే. ఏంటంటే సార్, అగనంపూడిలో ఇప్పుడు దాకా ఎవరు గవర్నమెంట్ కి సంబంధించిన బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది పెట్టలేదు సార్. ఏంటంటే ఓన్లీ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కి, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. ఈ గవర్నమెంట్ విక్టోరియా హాస్పిటల్ కి ఇవ్వడానికి గల కారణం ఏంటంటే చిన్నపిల్లలకి, ప్రెగ్నెంట్ లేడీస్ కి అది బ్లడ్ అనేది ఉపయోగపడుతుందని మెయిన్ రీజన్ తోని మేము ఆ హాస్పిటల్ ని కాంటాక్ట్ అయ్యామండి. కాంటాక్ట్ అయిన హాస్పిటల్ స్టాఫ్ వాళ్ళు కూడా మాకు బాగా రెస్పాన్స్ ఇచ్చి మా దగ్గరికి వచ్చి అందరికి బ్లడ్ క్యాంప్ కి జనాలు కూడా అలాగే వచ్చారు. చాలా సక్సెస్ అయ్యింది. ఇంకా ముందు కూడా మెడికల్ క్యాంప్స్, బ్లడ్ క్యాంప్స్ ఇలాంటివన్నీ చేస్తామని చెప్తాను. ఇప్పుడు లోకల్ పీపుల్స్ అయినా లేకుంటే ఇక్కడ ఉన్న మీ ఫ్రెండ్స్ వీళ్ళందరూ సహకారం? అంటే నా స్కూల్ ఫ్రెండ్స్ వచ్చారు, నా కాలేజ్ ఫ్రెండ్స్ వచ్చారు, బయట నుంచి